అమ్మవారు నాకు పుట్టుకతో ఇచ్చింది. అది అది ఎవరికి ఇవ్వలేదు. 84 లక్షల జీవరాశులలో పరదేవత అంత గొప్ప ఉపకరణాన్ని ఒక్క మనుష్యునకు మాత్రమే ఇచ్చింది. ఆ ఉపకరణమే స్వరపేటిక. మాట్లాడగలిగినటువంటి శక్తి మనుష్యునకు ఉంది తప్ప ఇక ఏ ఇతర ప్రాణికి లేదు. కేవలము మాట చేత మనిషి తరించిపోగలడు. భగవన్నామం చెప్పడం అలవాటైందనుకోండి, అదొక్కటి చాలు మనిషిని తరింపజేసేస్తుంది. నోరు విప్పితే భగవన్నామం పలకడం అలవాటైనటువంటి వాళ్ళు కూడా మరణకాలంలో ఆ యమధర్మరాజు గారి యొక్క భటులు వచ్చినప్పుడు కపవాత పైత్యములు పెరిగిపోతే భయంకరమైన రూపాలతో ఆ యమభటులు నా ఎదురుగుండా కనపడుతుంటే నేను భగవన్నామం పలకలేనేమోనని ఇప్పుడు పలుకుతున్నాను వినవయ్యా అని చెప్పుకున్నారు. ధర్మపురి క్షేత్రంలో తెలంగాణలో ఆ నరసింహస్వామి క్షేత్రం ఉంది.